రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో తండ్రి అయినటువంటి దేవునికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే ఈ యొక్క ప్రణాళిక టీవీ మరి వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అందరూ బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? ఇది ప్రత్యేకమైన సమయంలో దేవుడు మరి ప్రణాళిక టీవీ ఛానల్ ద్వారా మనకి ఈ రీతిగా అవకాశం కల్పించినటువంటి దేవత దేవునికి వందనాలు మరోసారి చెల్లించుకుంటున్నాను. మరి దేవుడు మనకి ఇచ్చినటువంటి మంచి దివ్యమైన అవకాశం. నేనైతే మీ అందరికీ రాలేను. మరి చాలా ప్రాంతాల్లో చాలా దేశాల్లో ఉండేవారికి కూడా చక్కగా ఈ మంచి అవకాశము దేవుడు మనకి కల్పించాడు. గత కాలంలో మరి ఒక వీడియో మీ అందరికి రావడం జరిగింది. దేవునికి ఎన్ని పేర్లు ఉన్నాయో తెలుసా అనేటువంటి విషయంలో మాట్లాడడం జరిగింది. మరి ఈరోజు మరి సృష్టి యొక్క రహస్యం గురించి మనము మాట్లాడుకోబోతున్నాము. దానికి ముందు మనము ప్రభుని సహాయం కొరకు ప్రార్థన చేసుకుని ముందుకి కొనసాగిద్దాం. ప్రార్థన చేసుకుందాం. మా పరమ తండ్రి మహోన్నతుడా మీకు వందనాలు. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో నాయన నీ చిత్తమును బట్టి ఈరోజు సృష్టి రహస్యము అనే అంశము లేక పాఠము ద్వారా నీ ప్రజలందరికీ ఆయన లేఖనంలో ఉన్నటువంటి సత్యాలు తెలుసుకోవడానికి మీరు కృప చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తాం. మా ప్రభు రక్షకుడు యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మంచిదండి, అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ ప్రత్యేక సమయంలో సృష్టి రహస్యం గురించి కొన్ని విషయాలు తెలియజేయడానికి దేవుడు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చారు. సృష్టి యొక్క రహస్యం గురించి కొన్ని విషయాలు మనం దినాన్ని నేర్చుకోబోతూ ఉన్నాం. ఈ సృష్టి రహస్యం అనేది చూడండి, మన చెయ్యిలో ముట్టుకున్నాం అనుకోండి, మన చేతిలో ఏమున్నాయో మనకు తెలియదు. ఎందుకంటే ఇది రహస్యంగా కనపడుతుంది. నా చేతిలో బంగారం ఉన్నదనేది మీకు తెలియదు. నా చేతిలో మరి వజ్రాలు ఉన్న సంగతి తెలియదు. నా చేతిలో 500 కాయిన్లు నోటు ఉన్న మీకు తెలియదు. ఎందుకంటే ఇది ఇప్పుడు మునిపడినప్పుడు నా చేతిలో ఏమున్నదనేది రహస్యం, అది తెలియదు. ఎప్పుడైతే దాన్ని ఓపెన్ చేస్తానో లేకపోతే ఇప్పబడుతుందో నా చేతిలో ఏమున్నాయో అవి మీకు క్లారిటీగా లేకపోతే మీకు స్పష్టంగా కనబడుతుంది. అలాగే సృష్టి రహస్యం అనేది చాలా మందికి తెలియదు. కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. కనుక ఈ సృష్టి రహస్యం అనేది కొన్ని విషయాలు మనము జ్ఞాపకం చేసుకుంటాం. ఈ సృష్టి రహస్యం అనేది ఎలాగా ఈ సృష్టి కలిగజేయబడ్డది మనం చూస్తూ ఉంటాం. నిజంగా ఏది చూసినా ఎంతో సంతోషం ఇస్తుంది. ఎవరు దీన్ని కలుగజేశారు? మనం సముద్రము పార్కుల్లో మనం చూస్తాం, లేకపోతే బీచ్ వైజాగ్ పార్కులు కానీ లేకపోతే పేరుపాలెం పార్కుల్లో కానీ మనం చక్కగా చూస్తే సముద్రం చూసేటప్పటికి మనకు చాలా అవగాహన వచ్చేస్తుంది. ఏంటి ఇంత మహాసముద్రం, గోదావరికే గట్లు ఉంటున్నాయి కానీ సముద్రానికి గట్టు లేదు. ఏంటి దీన్ని ఎవరు కలుగు చేశారు? ఈ రహస్యం ఏంటనేది తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. కనుక ఈ రహస్యాన్ని మనం చూస్తున్నప్పుడు నాకు చాలా అద్భుతంగా కనపడుతుంది. సముద్రాలు కనపడుతూ ఉంటాయి, పర్వతాలు కనబడుతూ ఉంటాయి. పర్వతాలు చూసేటప్పుడు అది మంచు చేత కప్పబడినప్పుడు చాలా అందంగా మనకు కనపడుతూ ఉంటుంది. కనుక ఇంకా మనం చూడగలుగుతాం. ఉదయం లేవగానే మనకి ఆకాశంలో మేఘాలు సంచారం చేస్తూ ఉంటాయి. మేఘాలు చూస్తూ ఉంటాం. అది ఎక్కడి నుంచి వస్తుందో మనకు తెలియదు, ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదు. ఎవరు దీనికి కారకం? ఏంటి రహస్యం ఏంటి? నిజంగా ఈ సృష్టిలో ఏది చూసినా చాలా ఆశ్చర్యంగా మనకి కనపడుతుంది. కనుక బైబిల్ గ్రంథం మనకి ఏం చెప్తుందో మనం చూడగలిగితే మరి ఇక్కడ సృష్టి రహస్యములో మనం చూస్తే ఎవరు దీన్ని మనకి తెలియజేశారు, ఎవరు దీన్ని మనకు కనుగొన్నారు, ఎలాగో బయటకు వచ్చింది సృష్టి రహస్యం అంటే మనము పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలిగితే మనకు ఒక మంచి భక్తుడు, దైవజనుడు, ప్రవక్త మనందరికీ ఈ సృష్టి రహస్యాన్ని బయటికి తెచ్చింది ఎవరంటే మోషే అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. మోషే ద్వారానే మనకి ఈ రహస్యం అనేది బయటకు వచ్చిందన్న సత్యం పరిశుద్ధ గ్రంథమే మనకు బోధిస్తుంది. ఈ మోషే మనం చూస్తే, ఈ మోషే జీవితంలో చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. అయితే ఈ మోషే మనకి పరిశుద్ధ గ్రంథాల్లో
5 కాండాలు మనకి కనబడుతుంటాయి. ఈ 5 కాండాలు మనం చూసినప్పుడు మొదటిగా ఆది కాండము, నిర్గమాకాండము, లేవి కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండాలు, ఇలాగా మనకి 5 కాండాలు కూడా పరిశుద్ధ గ్రంథంలో మనకి కనబడుతుంటాయి. ఈ 5 కాండాలు రాసింది ఎవరంటే మనకి మోషేని ఎవరికైనా చెప్తారు. కనుక ఈ మోషే ద్వారా మనకి సృష్టి రహస్యం బయటకు పరచబడ్డది. ఎందుకంటే మనకు తెలియదు. నిజంగా మోషే గనుక మనకి తెలియజేయబడకపోతే మనకి సృష్టి రహస్యం అనేది ఇప్పటికీ కూడా మరుగుగానే ఉంది. చాలా మంది ప్రవక్తలు మాట్లాడారు, ఏదో ఒక వచనం 2 వచనాల్లోనే మనకి కనపడుతుంది. కానీ మరి మోషే వ్రాసినటువంటి గ్రంథాల్లో మనం చూస్తే సృష్టి యొక్క రహస్యం అనేది మనం చక్కగా మనం చూడగలుగుతాం. ఈ సృష్టి రహస్యంలో మనం చూడగలిగితే మోషే ద్వారానే మనకి ఈ యొక్క సృష్టి రహస్యం అనేది బయటకు వచ్చింది. ఎందుకంటే ఆది కాండము రాసింది మోషే. కనుక మోషేకి ఎలాగ దేవుడు తెలియజేశాడు, ఈ మోషేకి దేవుడు ఎలాగ చెప్పాడు ఈ రహస్యం గురించి అంటే మనందరికీ తెలిసిన విషయము. మోషేని దేవుడు పిలిచాడు, సీనాయి పర్వతం మీదకి రమ్మన్నాడు. రమ్మంటే ఆయన వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మనందరికీ తెలుసు 40 దినాలు ఆయన దాహం కొనలేదు, ఆహారం తీసుకోలేదు. 40 రాత్రులు పగలు కూడా దేవునితోటి ఉన్నట్టుగా పరిశుద్ధ గ్రంథం మనకు చెప్తుంది. కనుక ఈ విషయాన్ని గురించి బైబిల్ గ్రంథం కనుక మనం చూస్తే మనం ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయం 9వ వాక్య భాగంలో మనం చూస్తే అక్కడ మోషే 40 దినాలు దేవునితో ఉన్నట్టుగా మనం చూస్తాం. 40 దినాలు పగలు ఉన్నాడు, 40 దినాలు రాత్రులు కూడా ఉన్నాడు. అక్కడ దేవుని సన్నిధి ఉంది, దేవుని స్వరం ఉంది, దేవుని స్వరము. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మోషేతోటి చక్కగా అద్భుతముగా. ఆయన మాట్లాడుతుంటే ఆయనకి దాహమే లేదు, ఆయన మాట్లాడుతూ ఉంటే ఆయనకి ఆహారం అనేది ధ్యాసే లేదు. ఎంతసేపు కూడా దేవుని మాటలు అప్పుడు చెప్పుకుంటాడు దేవుడు ఆదాము కోసం, అవ్వ కోసం, సృష్టి రహస్యం కొరకు. అందుకే ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూస్తే అవన్నీ కూడా పోసగుచ్చినట్టుగా మొదటి రోజున ఏం కలిగింది, 2వ రోజున ఏం కలిగింది, 3వ రోజున ఏం కలిగింది, 4వ రోజున ఏం కలిగింది, 5వ రోజున ఏం కలిగింది, 6వ రోజున ఏం కలిగింది అనే విషయాలు అక్కడ మరి అస్తమయము ఉదయం అవగానే అక్కడ ఒక దినమైన విషయాలు మనకి కనబడుతూ ఉంటాయి. కనుక దేవుని యొక్క లేఖనం చూస్తే అక్కడ సృష్టి రహస్యం అనేది కేవలం మోషే ద్వారానే మనకు తెలియజేయబడ్డది. ఆ మోషేకి దేవుడు చెప్పకపోతే ఈనాటికి కూడా సృష్టి రహస్యము మరుగుగానే ఉండను. కానీ మోషేకి చెప్పడం బట్టి ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా దేవుడు ఏమి కలుగజేశాడో సృష్టి రహస్యాన్ని వెలుగులోకి తెచ్చింది ఎవరంటే మోషే అని మనం చూస్తాం. దానికి ముందుగా ఒక్కసారి మోషేని గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. మోషే జీవితం కోసం మోషే చేసినటువంటి విధానాలు, కొన్ని విషయాలను లేఖనం ద్వారా మనం తేటగా చూస్తాం. ఎందుకంటే మొట్టమొదటిగా మోషే తల్లిదండ్రులు మనకి అవసరం. మోషే తల్లిదండ్రులు ఎవరంటే వారు లేవి కుటుంబానికి చెందిన వారని మనందరికీ తెలుసు కదా. మరి గోత్రాలు 12 గోత్రాలు ఉంటాయి. అందులో లేవీలు ప్రత్యేకమైన గోత్రం అని మనకు తెలుసు. అది యాజకుల యొక్క గోత్రం. అంటే ఆ గోత్రంలో నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా మోషే అని మనం చూస్తాం. మరి మోషే అంటే ప్రతి మనిషి కూడా తల్లి తండ్రి ఉంటారు. అలాగే మోషే యొక్క తండ్రి ఎవరు, తల్లి ఎవరు కూడా మనం ఒకసారి మోషేని గురించి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యొక్క వాక్య భాగము మనకి జ్ఞాపకానికి తెస్తూ ఉంది. అది మొదటి దినవృత్తాంతాలు 6వ అధ్యాయం 3వ వాక్యం. మొదటి దినవృత్తాంతాలు 6వ అధ్యాయం 3వ వాక్యంలో లేవి వంశస్థుడు ఒకడు అని వ్రాయబడింది. లేవి వంశస్థుడని వ్రాయబడి అక్కడ అమ్రాము అంటే తండ్రి గురించి వ్రాస్తూ అక్కడ తన సంతానం కోసం వివరణ చేస్తున్నారు. ఎవరంటే అహరోను, అలాగే మిరియాము, తర్వాత మోషే అనే మాట మనకి స్పష్టంగా కనబడుతుంది. కానీ మరి తల్లి పేరు కనపడదు. ఆ అధ్యాయంలో తల్లి పేరు కనపడాలంటే ఎకేబేదు అని చెప్తూ ఉంటాం. మరి ఎకేబేదు అనే మాట పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ ఉందని మనం ఎన్నోసార్లు చదువుతూ ఉంటాం, కానీ మనకు దొరకదు. అంటే కొన్ని అచ్చట కొన్ని ఇచ్చట పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉంది. కనుక
తల్లి పేరు కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ సంఖ్యాకాండము 26వ అధ్యాయము 59వ వాక్యంలో మనం చూస్తాం. సంఖ్యాకాండము 26వ అధ్యాయం 59వ వచనంలో అక్కడ తల్లి పేరు నికేబేదు అనేటువంటి విషయాలు స్పష్టంగా మనకి కనబడతాయి. కనుక ఈ మోషే గనక మనకి తెలియజేయకపోతే మనకి సృష్టి రహస్యము వచ్చేది కాదు. మోషే మనకు తెలియజేసేది కనుకనే సృష్టి రహస్యం అనేది బయటకు వస్తుంది. కనుకనే ఈ అమ్రాము యెకెబెదుకు పుట్టినటువంటి వ్యక్తిగా మోషేను మనం చూస్తాం. మనందరికీ తెలుసు కదా, మోషే ఎన్ని శ్రమలు పడ్డాడు. పుట్టుకతో ఉన్నటువంటి జీవితం మనం చూస్తే మోషే ఉన్నప్పుడు ఎన్నో శ్రమలు, ఎందుకంటే చాలా ఇబ్బందులు వచ్చాయి. ఏ ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా రాజుగారు ఆజ్ఞ ఇచ్చిన సంగతి మనకు తెలుసు. కారు పీటల మీద ఉండగానే మగపిల్లలు కొడితే నరికేమన్నటువంటి సందర్భంలో తన తల్లి యెకెబెదు మరి ఎలాగా కాచిందో సంరక్షించిందో ఇంచుమించు మనం చూస్తాం. ఆ కుర్రవాడు సుందరుడు అని చెప్తుంది, అందగాడని చెప్తుంది. కనుక అతను దాయడానికి 3 నెలల సమయం పట్టింది. కానీ నా వల్ల కాదు, ఇంకా నేను అతనిని ఏమి చేయలేని, కుమారుని నా వల్ల భద్రంగా ఉంచడం నా వల్ల కాదని ఒక మంచి జ్ఞానం చేస్తా జమ్ము పెట్టి తీసుకుని చక్కగా అదే జమ్ము పెట్టిలో పెట్టి నీళ్లు పోసి మరి అక్కడ ఆ చక్కటి నది దగ్గర వదిలినటువంటి పరిస్థితులు మన అందరికీ తెలుసు. మరి అటువంటి పరిస్థితుల్లో మరి అక్కడ చూస్తే జరిగిన విషయం ఏంటంటే ఫరో కుమార్తె స్నానం చేయడానికి రావడం, మరి అక్కడేమో చూడడం, ఆ కుర్రోడేమో ఆ యొక్క ఆ రాజు కుమార్తె రావగానే ఏడవడం, ఇవన్నీ మనం చూస్తాం. వెంటనే చూసినప్పుడు ఆ చెలికెత్తును పంపించడం, అది ఓపెన్ చేయడం, తీయడం, చూడడం అనేది జరిగింది. అది తీసినప్పుడు ఎంతో సుందరుడిగా, ఎంతో అందమైన వ్యక్తిగా కనపడినప్పుడు ఈ రాజుగారి కుమార్తె ప్రేమించి అంటే అది నా కొరకు పెంచండి, నా కొరకు పెంచమని అప్పు చెప్పినప్పుడు మన అందరికీ తెలుసు. మరి మిరియాము యెకెబెదు అంటే తన తల్లిని ఇచ్చినట్టుగా మనం చూస్తాం. తల్లి దగ్గర క్షేమంగా పెరిగినట్టుగా చూస్తాం. కానీ మోషేకి ఎవరు పెట్టారు పేరు అనేది ఇది ఒక ప్రశ్నగా చాలా మందికి అర్థం కాని పరిస్థితి. చాలా మంది మనం చూస్తే తల్లిదండ్రులకి మరి చూస్తే తల్లిదండ్రులే పిల్లలకి పేర్లు పెడతా ఉంటారు, తల్లిదండ్రులే పిల్లలకు పేర్లు పెడతారు. కానీ మోషే జీవితంలో మరి మోషే అనే పేరు ఎవరు పెట్టారు అనేది మనం చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. కనుక మనము జ్ఞాపకం చేసుకుంటే కనుక మోషేకు పేరు ఎవరు పెట్టారంటే మరి రాజు గారి యొక్క కుమార్తె మోషే నీటిలోంచి తీయబడ్డాడు కనుక మోషే అని పేరు పెట్టినట్టుగా మనం చూస్తాం. అదే నిర్గమకాండము 2వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే, నిర్గమకాండము 2వ అధ్యాయం 10వ వచనంలో చూడగలిగితే అక్కడ ఖచ్చితంగా మరి ఆ రాజుగారి కుమార్తె మోషే అని పెట్టినట్టే నీటిలోంచి తీయబడ్డాడు కనుక అతను పెరిగాడు, పెద్దవాడయ్యాడు, చక్కగా మరి మంచిగా ఉన్నాడు. అయితే బైబిల్ చెప్తుంది, ఎవరిని పడితే దేవుడు వారిని ఎన్నుకోడండి, ఎవరిని పడితే దేవుడు వారిని దేవుని పనికి ఏర్పాటు చేయబడు. ఎందుకంటే మోషే విషయంలో చాలా అక్కడ ఉన్నాడు కనుకనే రాజుగారి కుమార్తె దగ్గర చాలా అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించాడని లేఖనము మనకి బోధిస్తూ ఉంది. చూద్దాం ఆ లేఖన భాగంలో మనం చూసినట్లయితే మరి అక్కడ కూడా ఎలాగా మరి ఇతను ఇంత అద్భుతమైనటువంటి వ్యక్తిగా మారాడని విషయం చూస్తే మరి ఇక్కడ ఐగుప్తుల సకల విద్యలను అభ్యసించి మాట యందును కార్యములందును పవిత్రుడై ఉన్నట్టుగా మనం చూస్తాం. ఎందుకంటే అధ్యాయము అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 22వ వచనంలో కనుక మనం చూడగలిగితే అక్కడ ఈ విషయాలు చూస్తాం. కనుక మోషే సకల విద్యలను అభ్యసించి, ఎవరిని పడితే దేవుడు వారిని ఎన్నుకోడండి, సకల విద్యలు ఎంతో జ్ఞానాన్ని సంపాదించినటువంటి వ్యక్తిగా మనం చూడగలుగుతాం. అతని ద్వారానే సృష్టి రహస్యం అనేది మనకు బయటకు వచ్చింది. సృష్టి రహస్యం కనుక మోషే కనుక వ్రాయకపోతే ఈ సృష్టి మనకు వచ్చేటట్టు కాదు. ఎవరికి సృష్టి గురించి తెలియదు. ఆది కాండం రాసింది మోషే కనుక ఆ మోషే ద్వారా చక్కగా ఈ అద్భుతమైన కార్యాలు మనం ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా బైబిల్ తెరవగానే ఆది కాండం 1వ అధ్యాయం కనబడుతుంది. 1వ అధ్యాయంలో సృష్టి రహస్యం అనేది మనకి చక్కగా కనబడుతున్నటువంటి సత్యము మనకు కనబడుతూ ఉంటుంది. కనుకనే ఇలా ఎన్నో విషయాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. అయితే చివరిగా ఒక వచనాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు ఇక్కడ మనం చూడగలిగితే ద్వితీయోపదేశకాండము 29:29లో మనం చూడగలుగుతాం. ద్వితీయోపదేశకాండము 29:29లో రహస్యములు యెహోవాకే చెందును.
చాలా అద్భుతమైన మాట. రహస్యములు ఎవరికంటే దేవుడైనటువంటి యెహోవాకే చెంది. ఎందుకంటే రహస్యములు ఆయనకే చెందితే కనుక అంత అద్భుతమైనటువంటి మహోన్నతుడైనటువంటి దేవుడు. నిజంగా ఈ సృష్టి గురించి కొన్ని విషయాలే మనం చెప్పుకుంటున్నాం, ఇంకా చాలా విషయాలు మనకి కనబడుతూ ఉంటాయి. కనుకనే మనం చాలా విషయాలు మనం చూస్తాం. కనుక ఇలాగా మనం చూసినప్పుడు సృష్టిలో మనం చూసేము, మరి ఎవరు రాశారంటే ఆది కాండము మోషే రాశాడని మనం చూస్తాం. 5 కాండాలు కూడా ఆయనే రాశాడని మనం చూస్తాం. ఎందుకంటే ఆది కాండము దేవుడు మరి 40 దినాలు ఆయన మరి సీనాయి కొండ మీద ఉన్నప్పుడు మరి అక్కడ చెట్టు ఉండొచ్చు, అందుకని ఆది కాండం రాయబడ్డది. అక్కడి నుంచి నిర్గమకాండం నుంచి మోషే జీవితం, మోషే రియల్గా ఆయన దగ్గరుండి చూసినటువంటి విషయాలన్నీ కూడా మనము లేవి కాండము, సంఖ్యాకాండము, విద్యుదేశ కాండాలన్నీ కూడా మనం చూడగలుగుతాం. ఏదైనా సృష్టి రహస్యం గురించి మనం తెలుసుకున్నాం. మనం ప్రార్థన చేసుకుని మనం ముగించుకున్నాం. ప్రార్థన చేసుకున్నాం. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన. దయగలిగిన తండ్రి వందనాలు. ఇదిగో సృష్టి రహస్యం గురించి మోషే ద్వారా మాకు పరిశుద్ధ గ్రంథంలో ఉండే మోషే ద్వారా సృష్టి రహస్యాన్ని తెలియజేశారు. ఈ రహస్యం తెలియక చాలా మందికి అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. కనుక ఈ సృష్టి రహస్యాన్ని తెలియజేసినందుకు వందనాచరిస్తున్నాం. ఇంకా మరికొన్ని విషయాలు మరొక అంశంలో జ్ఞాపకం చేసుకునే వాటిని దయచేయమని మా ప్రభు రక్షకుడు యేసునామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. పరముడ నిన్ను ప్రణుతించెదము పరలోక ప్రార్థన